साईनाथ महाराज की जय। పదవ భాగం అయిందండి. ఆ సాయినాథుని హారతి విని భావం తెలుసుకుని మహత్యాన్ని పొందండి. మీరు ఎంత శ్రద్ధగా వింటే అంత గొప్ప మహిమ ఆ సాయినాథుని మనకి చూపిస్తాడండి. సాయినాథ్ మహారాజ్కి జై. సైరహం నజరు కరుణా అది చదివే ముందు ఒక ప్రార్థన ఉంటుందండి. శ్రగ్ధ సగ్ధర ప్రార్థన మీరు కూడా వింటారా? ఆ ప్రార్థన చేసుకుని మహిమను పొందండి. సాయి మిరాకిల్స్ మీరు కూడా చూస్తారు. సరేనండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ శ్రద్ధగా చూస్తారు. అందరూ చూస్తున్నారు, కానీ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం రావట్లేదు. పోనీ పిల్లల దగ్గర నేర్చుకున్నా చేసుకుంటారని ఎంతో ఎదురు చూస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ప్రేಮೇಯ ಅಷ್ಟಕಾಸಿ ಪಡುನಿ ಗುರುವರ ಪ್ರಾರ್ಥಿತೆ ಜಯ ಪ್ರಭಾತಿ ತ್ಯಾತೆ ಚಿತ್ತಾತಿ ದೇತೋ ಅಖಿಲ ಹರುಣಿಯ ಭ್ರಾಂತಿ ಮೇ ನಿತ್ಯ ಶಾಂತಿ ಐಸೆ ಹೇ ಸಾಯಿ ನಾದೆ ಕದುವನಿ ಸುಚುವಲೆ ದೇವಿಯ ಬಾಲಕಾಸಿ ತೆ ವಿದ್ಯಾ ಕೃಷ್ಣ ಪಾಯಿ ನಮುನಿ ಸಗನೆ ಅರ್ಪಿತೋ అష్టకాశీలు దర్శించుకున్నంత ఫలితం అంటండి. ఎవరైతే ప్రభాత సమయంలో ఈ సద్గురు అష్టకాన్ని భక్తితో పఠిస్తారో వారి భ్రమలన్నీ తొలగిపోవడమే కాకుండా వారికి స్థిరమైన మనశ్శాంతి లభిస్తుంది. ఈ తత్వాన్ని సాయినాథుడే స్వయంగా మనకు తెలుపుతున్నాడు. కనుక సద్గురు సాయినాథుని యందు అంచలమైన భక్తి విశ్వాసములను ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారికి సాయినాథుని యొక్క అండదండలు ఎల్లకాలము ఉంటాయి. సాయినాథ్ మహారాజ్కి జై. 11వ భాగం చెప్తున్నానండి. సైరహము నజరు కరనా బచ్చోं का पालन करना, సైరహము నజరు కరనా बच्चों का पालन करना, जाना तुमने जग स्वसारा सब ही झूठ जमाना, जाना तुमने जग स्वसारा सब ही झूठ जमाना, सैरहम नजर करना बच्चों का पालन करना, सैरहम नजर करना बच्चों का पालन करना, मैं अंधा हूँ बंदा आपका मुझसे प्रभु दिखलाना, मैं अंधा हूँ बंदा आपका मुझसे प्रभु दिखलाना, सैरहम नजर करना बच्चों का पालन करना, सैरहम नजर करना बच्चों का पालन करना, दासुगन अब क्या बोल धक गई मेरी रसना, दासुगनों है अब क्या बोलूं धक गई मेरी रसना, सैरहम नजर करना बच्चों
बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना. హే తండ్రి సాయి ప్రభు, ఏ దయాదృష్టి నిరంతరము మాపై ప్రసరించును. హే తండ్రి సాయి ప్రభు, నీ దయార్థ దృష్టి నిరతము మాపై ప్రసరించు. నీ బిడ్డలమైన మమ్మల్ని కరుణా కటాక్షాలతో వీక్షించి కనికరించు. ఈ జగత్తునంతా సర్వేశ్వరమైనది నీకు తెలుసు. నేను పామరుడునని కూడా నీకు తెలుసు. అజ్ఞానాంధకారంలో చిక్కుకుపోయిన నేను అస్వతంత్రుణ్ణి, అస్వస్త్రుణ్ణి, నీ బందీని. అయోగ్యుడైన నాకు పెద్ద మనసుతో నీ దర్శనాన్ని ప్రసాదించాల్సిందే. ఇంకా నేనేం చెప్పగలను తండ్రి, ఇక నా గొంతుకు పెగలడం లేదు అని దాశకన్నుడు అంటున్నాడు. 12వ భాగం.